సువార్త ప్రకటించని ఎడల నాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు వాయిద్యములు వాయించిన నీ బిడ్డలను దీవించండి. పాటలు పాడిన బిడ్డలను మీరు దీవించండి. నీ ప్రజలు నీ మందిరములో ఉపవసించి అనేకమైన ప్రార్థన అంశాల కొరకు భారము కలిగి బాధ్యత కలిగి ప్రార్థించారయ్యా. ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము. నీ మహిమతో మీరు నింపండి, నీ కృపతో మీరు నింపండి అయా. బిడ్డలకు కావలసిన కృప సమృద్ధిగా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానము చేయుచు ఉండగా అయా, మా హృదయాలకు కావలసిన వర్తమానము, చేరి వచ్చిన బిడ్డలను బలపరిచే వర్తమానము, ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రజలకు తండ్రి ఆకలి తీర్చే వర్తమానము, ఆత్మ సంబంధమైన సంతృప్తిని అనుగ్రహించే వర్తమానము మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17 వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 17 వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పైనుండి వచ్చు జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా ఒక ఉన్నతమైన స్థితిమంతులుగా మార్చబడితే, ఎవరైనా ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళితే వారు జ్ఞానము వలన ఆ స్థితి వారికి వచ్చింది, జ్ఞానము వలన వారు సమకూర్చుకున్నారు, జ్ఞానము వలన వారికి లభించింది అని మన పెద్దలు మనకు చెప్తుంటారు. ఈ జ్ఞానము అంటే, ఈ జ్ఞానములో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఈ రకాలలో ఒకటి పైనుంచి వచ్చిన జ్ఞానము. ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానము? పైనుండి వచ్చిన జ్ఞానము. అయితే ఈ జ్ఞానము ఎలాంటిది అని బైబిల్ చెప్తుందంటే, ఈ జ్ఞానము పవిత్రమైనది. మొదటి జ్ఞానము ఎలాంటిదమ్మా? పవిత్రమైనది. అయితే ఈరోజు జ్ఞానము కొరకు మనిషి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. జ్ఞానాన్ని పొందుకుంటున్నాడు. ఆ జ్ఞానము ద్వారా ఆ వ్యక్తి లబ్ధి కలుగుతుందా? ఆ వ్యక్తి ఆ జ్ఞానము ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నాడా అని చూస్తే, ఈ మధ్య ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించాడు. జ్ఞానాన్ని సంపాదించి ఇక నాయంత జ్ఞానవంతుడు లేడు అని సంబరపడ్డాడు. అయితే ఆ జ్ఞానముతో ఆ వ్యక్తి ఏం చేశాడంటే భార్యను చంపేశాడు. ఏం చేశాడు? భార్యని చంపేశాడు. ఆ వ్యక్తి
ఆ జ్ఞానముతో ఏం చేశాడంటే భార్యని ముక్కలుగా కట్ చేసేసాడు. ఆ వ్యక్తి ఆ జ్ఞానముతో ఏం చేశాడంటే ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఒకటి తెచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. అతని జ్ఞానముతో రోజుకు ఒక ముక్కను తీసుకుని వెళ్ళి దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి రాత్రి సమయాల్లో ఆ క్యారీ బ్యాగుల్లో పడేసి వస్తూ, ఆ వ్యక్తి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే, నేనిక జ్ఞానము కలిగిన వాడిని, ఏ మేధావి కూడా నా జ్ఞానాన్ని గమనించలేడు, గుర్తించలేడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెప్తుంది, ఎర్రివాడా ఎర్రివాడా. ఎర్రివాడా అని ఎవరిని పిలిచింది దేవుని వాక్యము అంటే, ఒక వ్యక్తి పట్టు పరుపు మీద పండుకొని ఉన్నాడు, బంగారు ఉయ్యాల ఊగి ఉన్నాడు, విస్తారమైన ధాన్యాన్ని నిల్వ చేసుకుని ఉన్నాడు. నా ప్రాణమా తినగలిగినంత తిను, నా ప్రాణమా త్రాగగలిగినంత త్రాగు, నా ప్రాణమా అనుభవించు అంటూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, ఇది నా జ్ఞానముతో నేను ఈ విధముగా సమకూర్చుకున్నాను, నా జ్ఞానముతో ఇవి నేను సంపాదించాను. అయితే దేవుని వాక్యము ఆ వ్యక్తితో చెప్పిన మాట, ఎర్రివాడా. ఏమని చెప్పింది? ఎర్రివాడా. అయితే ఈ పూట ప్రభు నీతో మనతో చెప్తున్న జ్ఞానము, మొదట అది పవిత్రమైనది. ఎలాంటిదమ్మా? ఏ జ్ఞానం అది? పవిత్రమైన జ్ఞానము. దేవునికి స్తోత్రం. ఆ పవిత్రమైన జ్ఞానం నీ జీవితంలో నువ్వు సమకూర్చుకున్నట్లయితే, ఆ పవిత్రమైన జ్ఞానాన్ని నీ జీవితంలో నువ్వు సంపాదించుకున్నట్లయితే, నీవు నీ యొక్క దేశములో, నీ ఉండు స్థలములో నిర్భయముగా జీవించగలుగుతావు. భయము లేకుండానే, దిగులు లేకుండానే, చింత లేకుండానే. ఎందుకనంటే నీవు కలిగి ఉన్న జ్ఞానము, నీవు అది పవిత్రమైనది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అది ప్రభువు దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రభువు దగ్గర నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలరా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులరా, మనిషి అనుకుంటాడు, నేనే జ్ఞానవంతురాలను, నేనే జ్ఞానవంతుడిని. ఈ మధ్యకాలంలో ఒక కుటుంబం నాకు తెలిసి లోన్కి అప్లై చేసుకున్నారు. అది 10 లక్షల లోన్. ఆ ఇంటికి ఆ పేపర్లో డాక్యుమెంట్స్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసి లోన్ అప్లై చేసుకున్నారు. లోన్ అప్లై చేసుకుంటే ఆ లోను వెరిఫికేషన్ చేయటానికి ఆ బ్యాంక్ సిబ్బంది ఒకరోజు వచ్చారు. వీళ్ళు రికవరీ అవుతుందా వీళ్ళ దగ్గర, వీళ్ళు కట్టగలుగుతారా లేదా అని. అయితే ఆ కుటుంబ యజమానురాలు దగ్గరికి వచ్చి అడిగాడు, అమ్మ మీకేం ఆస్తులు ఉన్నాయి, మీకేం ఆదాయం ఉంది, మీకు నెలకి మీ ఆదాయం ఎంత వస్తుంది అని. ఆ పెద్ద ఆయన పెన్షన్ తీసేస్తారేమో, వీళ్ళు గవర్నమెంట్ మనుషులని ఆమె ఏం చెప్పిందంటే, మాకు అన్నమే గడవట్లేదని చెప్పి. ఏం చెప్పింది? మాకేమి భోజనమే గడవదయ్యా, మాకు ఏమి పొలము లేదయ్యా, ఏమి ఉద్యోగం లేదయ్యా, ఏమి పని లేదయ్యా, అయ్యా అసలు మేము బతకలేకున్నామయ్యా, అయ్యా అసలు మా ఇల్లు గడవట్లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఆ లోనుకి వీళ్ళు అర్హులు కాదు, వీళ్ళు కట్టలేదని రాసేస్తారు. విషయం ఏంటంటే ఆమె జ్ఞానం అది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ఈ విధమైన జ్ఞానము కాదు, ఈరోజు మనం ధ్యానం చేసే జ్ఞానము పవిత్రమైనది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే
అది ప్రభువు దగ్గర నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ప్రభువు దగ్గర నుంచి ఎలా వస్తుంది? అది ఒక వ్యక్తి ఎలా పొందగలుగుతాడు? అది ఒక వ్యక్తి ఎలా స్వాధీనపరచగలుగుతాడు? మరి సామాన్యమైన వ్యక్తికి ఆ జ్ఞానం అందుబాటులో ఉందా అన్న విషయాలు ఈ పూట దేవుని వాక్యము నుంచి మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 28 అధ్యాయము 28 వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే యెహోవాయందు భయము భక్తి ఈ భయము కలిగి ఉంటారో, ఈ భక్తి కలిగి ఉంటారో, ఈ భయములోనే జ్ఞానము ఇమిడి ఉంది. ఈ భక్తిలోనే జ్ఞానము ఇమిడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ యెహోవాయందు భయము రాత్రి పగలు ఒంటరిగా ప్రయాణములో ప్రతి స్థలములో ఒక మనుషుని భయము కాదు, దేవుని భయము ఆ వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉన్నట్లని బైబిల్ చెప్తుంది. ఒక వ్యక్తి జీవితంలో దేవుని యందు భక్తి ఉంటే ఆ వ్యక్తిలో జ్ఞానం ఉన్నదని రుజువు అవుతుంది. దేవునికి స్తోత్రం. కొందరిలో భక్తి ఉండి భయం లేకపోయినా, భయం ఉండి భక్తి లేకపోయినా ఆ జ్ఞానము ఆ వ్యక్తికి ప్రయోజనము కాదు, ఆ జ్ఞానము ఆ వ్యక్తికి ఉపయోగము కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితంలో ఈ రెండు నీవు కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. బైబిల్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు, రాజు. ఆ రాజు జీవితంలో భక్తి ఉంది. ఏముందమ్మా? భక్తి ఉంది, భయం లేదు. దేవుని భయము అతనికి లేదు, భక్తి మాత్రము ఆ వ్యక్తి జీవితంలో కొండంత ఉంది. ఎంత ఉంది? కొండంత ఉంది. కాబట్టి ఆ వ్యక్తి దేవునికి ఇస్తా ఉన్నాడు, దేవాలయమును కడుతూ ఉన్నాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలందరూ కూడా జ్ఞానము ఎక్కడ ఉందంటే ఈ వ్యక్తి దగ్గరే ఉందని, ఈ వ్యక్తి జ్ఞానపు మాటలు వినటానికి దూర దూర ప్రాంతాల నుంచి రాజుల సహితము, రాణుల సహితము, రాజుగారి సంతానము సహితము పరుగెత్తుకుని వస్తున్నారు. రాజులే వస్తున్నారు, రాజుల భార్య వస్తుంది, రాజుల యొక్క ఆ యొక్క సంతానము పరుగెత్తుకొని వస్తున్నారు. మీ రాజ్యములో జ్ఞానమే లేదా? మీ రాజ్యములో జ్ఞానపు మాటలు చెప్పేవారు లేరా అని వాళ్ళని అడిగితే వారు అంటున్నారు, మా రాజులు, మా యొక్క రాజ్యములో జ్ఞానము కలిగిన వారు ఉన్నారు, కానీ అంత జ్ఞానము కలిగిన వారు లేరు. అందుకే జ్ఞానము నేర్చుకోవటానికి మేము వెళుతున్నాం అంటూ దూర దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు చేసి రాజులు సహితము, రాజ కుటుంబాలు సహితము, మంత్రుల సహితము ఈ సొలొమోను దగ్గరికి వచ్చేస్తున్నారు. వచ్చి ఆ సొలొమోను మాటలు విన్న తర్వాత వారు చెప్తున్నారు ఏంటంటే, మేము
ఈ రాజు జ్ఞానమును గురించి వినినది చాలా తక్కువ, ఈరోజు ఇక్కడ చూసింది చాలా ఎక్కువ అని రాజుల సహితము, మంత్రుల సహితము, రాణుల సహితము చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మనిషి నిలబడాలంటే 2 పాదాలు కావాలి. దేవునికి స్తోత్రం. నీ భక్తి నిలబడాలంటే, నీ విశ్వాసము నిలబడాలంటే, నీవు పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే, నీ జ్ఞానము సంపూర్ణం అవ్వాలంటే భక్తి మాత్రమే సరిపోదు. సొలొమోను జీవితమే మనకు నిదర్శనం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంత భక్తి కలిగిన వ్యక్తి జీవితంలో దేవుని భయం లేదు. ఏ భయం లేదు? దేవుని భయము లేదు. నేను వీళ్ళతో సాంగత్యము చేయవచ్చా? నేను వీళ్ళతో మాట్లాడవచ్చా? ఈ స్థలానికి వెళ్ళొచ్చా? ఈ కార్యము నేను చేయవచ్చా? అతను మనస్సుకు నచ్చింది చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు. వినాలి బాగా. ఏం చేస్తున్నాడు? మనస్సుకు నచ్చింది చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు. భక్తి చేస్తున్న భక్తులారా, దేవుని వాక్యము ఈ పూట నీతో చెప్తుంది, నీ జీవితంలో భక్తి చేస్తూ ముందుకు వెళితే ప్రయోజనం లేదు. ఆ భక్తికి తోడు దైవ భయము, దేవుని భయము నీ జీవితంలో అవసరమై ఉన్నది. ఏంటమ్మది? దేవుని భయము. ఇక్కడ మనం చదివిన వాక్యము యెహోవా యందలి భయభక్తులు. ఏంటమ్మది? యెహోవా యందు భయభక్తులు. ఆ వ్యక్తి భక్తి చేశాడు. ప్రపంచములోనే ఆ తరములో ఇతనంత భక్తులు మరొకరు లేనంత భక్తి సొలొమోను చేశాడు. కానీ కొంతకాలము తరువాత అతని జీవితంలో చెప్పసఖ్యము కాని పరిస్థితులు. ఎందుకయ్యా అంటే ఆ వ్యక్తికి భయము లేనందున. ఆ భయము లేని వ్యక్తి క్రమము తప్పుతాడు. క్రమము తప్పిన వ్యక్తి అక్రమములో పడతాడు. నీ జీవితము అక్రమములోనికి వెళ్లకుండా ఉండాలంటే, నీ జీవితము ఆ అక్రమముగా నడవాలంటే, నీ జీవితములో అవసరమైనది భయము. ఏంటమ్మది? ఎవరి భయము? దైవ సేవకుల భయము అవసరము కాదని నేను చెప్పట్లేదు. తల్లిదండ్రుల భయము అవసరము లేదు అని నేను చెప్పట్లేదు. దైవ సేవకులు లేని స్థలములో, తల్లిదండ్రులు లేని స్థలములో, గురువులు లేని స్థలములో దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్న భయం నీకు ఎంతో అవసరమో. ఆ భయము నీ పవిత్రతను కాపాడుతుంది. ఆ భయము నీ పరిశుద్ధతను కాపాడుతుంది. ఆ భయము నీవు క్రమము తప్పకుండా, అక్రమములో పడకుండా, నువ్వు ఏ ఊరిలో పడకుండా, ఏ ఉచ్చులో పడకుండా, ఏ చికట కలిగిన దొంగ ఊబిలో నీ పాదము జారకుండా ఆ భయము నిన్ను కాపాడుతుంది. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట నీ జీవితంలో జ్ఞానవంతురాలు అనుకుంటున్నావేమో, జ్ఞానవంతుని అనుకుంటున్నావేమో. ఆ జ్ఞానము ఎలాంటిదో నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. ఈరోజు ప్రపంచ స్థాయిలో చూసినట్లయితే ఎవరైనా జ్ఞానవంతులు ఉన్నారంటే మొట్టమొదటి పేరు సొలొమోను జ్ఞానమే అంటారు. ఏ జ్ఞానము? సొలొమోను జ్ఞానమే అంటారు. ఆ జ్ఞానానికి తోడు భయము లేనందున చరిత్రలో ఒకవైపు చూస్తే జ్ఞానవంతుడని నిలిచాడు,
మరొక వైపు చూస్తే ఆ చేస్తున్న భక్తి ఆ వ్యక్తిలో నిలవలేని పరిస్థితి అయిపోయింది. కారణం ఏంటంటే అదే వ్యక్తి దైవ భయము లేకుండా ప్రవర్తించినందున. నా ప్రియ తల్లి, నీ భక్తి చాలా గొప్పది, నీ ప్రార్థన చాలా గొప్పది, నీ పాట చాలా గొప్పది, నీ అర్పణ చాలా గొప్పది, నువ్వు చాలా గొప్ప వ్యక్తివని బైబిల్ చెప్తుంది. అదే బైబిల్ ఈ పూట నీతో మాట్లాడుతున్న గొప్ప విషయం ఏంటంటే దైవ భయము నీ జీవితానికి అవసరం. దైవ భయము నీవెప్పుడైతే కలిగి ఉన్నావో, దైవ భయముతో కలిసి భక్తి నువ్వు చేస్తున్నావో, అదే పైనుండి వచ్చిన జ్ఞానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జ్ఞానము నీ జీవితాన్ని కాపాడుతుంది. ఆ జ్ఞానము నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఆ జ్ఞానము నీ పవిత్రతను కాపాడుతుంది. ఆ జ్ఞానము నీ పరిశుద్ధతను కాపాడుతుంది. ఆ జ్ఞానము నిన్ను ఊరిలో పడకుండా, నిన్ను ఉచ్చులో పడకుండా, నిన్ను ప్రమాదములో పడకుండా ఆ జ్ఞానము నిన్ను నడిపించుచున్నది. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానము నేనేం చేస్తుందమ్మా? నడిపించుచున్నది. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ప్రసంగిలో ఒక మాట రాయబడి ఉంది. బుగ్గావాని తైలములో చచ్చిన ఈగ ఒకటి పడితే అది అంతయు కంపు కొడుతుంది, అంతా కంపు కొట్టేస్తుంది. అది చాలా ప్రత్యేకమైన తైలము, అది చాలా సువాసనిచ్చే తైలము, అది ప్రజలకు ఎంతో ఉపయోగము ప్రయోజనము కలిగినది. కానీ దానిలో ఆ చచ్చిన ఈగ పడుట వలన ఇక ఆ తైలము ఉపయోగమే లేకుండా ఇక దానిని మనిషికి ప్రజలకు ప్రయోజనం లేకుండా ఎంత విలువైనదైనా అది విసిరివేయవలసి వచ్చింది.
కారణం ఏమిటంటే దానికి ఏమి లేదంటే దానికి మూత లేదని చెప్తుంది. తర్వాత చచ్చిన ఈగ పడుట ద్వారా నీ జ్ఞానము గొప్పది. అయితే నీ జ్ఞానము నీవు నీ జీవితము అపవిత్రత కాకుండా ఉండాలంటే ఈ దైవ భయము మాత్రమే, ఈ దేవుని భయము మాత్రమే. నీ చూపులు అపవిత్రము కాకుండా, నీ ఆలోచనలు అపవిత్రము కాకుండా, నీ నడక అపవిత్రము కాకుండా, నీ జీవితము అపవిత్రము కాకుండా ఈ దైవ భయము నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపవిత్రమైన దానికి, చెడిపోయిన దానికి, పాడైపోయిన దానికి విలువ ఉందంటే విలువ లేదు. అది తినుచున్న ఆహారము కావచ్చు, అది తాగుచున్న పానీయము కావచ్చు, అది ఒక తైలమే కావచ్చు. చెడిపోయిన దానికి ఏం లేదు, అపవిత్రమైపోయిన దానికి ఏం లేదు, దానికి విలువ లేదు. కాబట్టి నీ జీవితములో నీ ఆలోచనకు విలువ ఉండాలంటే, నీ చూపులకు విలువ ఉండాలంటే, నీ హృదయానికి విలువ ఉండాలంటే, నీ జీవితానికి విలువ ఉండాలంటే అది చెడిపోయినదై ఉంటే విలువ లేదు. దేవునికి స్తోత్రం. ఆ పవిత్రత కలిగి, ఆ పరిశుద్ధత కలిగి దాన్ని నువ్వు కాపాడుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఈ యవన బిడ్డల్ని ఒకరోజు రాజు భుజించే భోజనాలు పెట్టి, రాజుగారు పానీయం చేసే పానీయాలన్నీ పెట్టి మీరు భుజించండి, మీరు అనుభవించండి అంటే వారు చెప్పిన మాట, మా దేహాలు దేవునికి ఆలయాలు, మేము దైవ భయము కలవారం. కాబట్టి ఈ పని మేము చేయలేం, ఈ పని మేము చేయలేమని వారి పరిశుద్ధతను కాపాడుకు, వారి పవిత్రతను కాపాడుకు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి రాజుగారి ప్రశ్నకు ప్రపంచములో సమాధానము చెప్పగలిగిన సామర్థ్యత గలివారు లేకపోయినా దానియేలు చెప్పగలిగాడు, యేసేపు చెప్పగలిగాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి నీ యొక్క దేహానికి, నీ ఆత్మకు, నీ జీవితానికి విలువనిచ్చేది ఏదైనా ఉందంటే, నువ్వు అనుకుంటున్నావు ఖరీదైన వస్త్రమని, నువ్వు అనుకుంటున్నావు ఖరీదైన బంగారము అని. కాదు 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 కాదు, అది దైవ భయము. ఏమిటమది? దైవ భయము. ఆ దైవ భయము నీ చూపులు, నీ ఆలోచన, నీ దేహము, నీ జీవితాన్ని పవిత్రత కాపాడుతుంది, పరిశుద్ధతను కాపాడుతుంది. ఎవరైతే ఆ పవిత్రతను కాపాడుకోగలిగి, ఆ పరిశుద్ధతను కాపాడుకోగలిగి ఉంటారో వారు చాలా ఘనమైన వారు, చాలా విలువైన వారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు నశించిపోయేవారు కాదు, వారు నరకములోకి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థలములోనికి వెళ్ళేవారు కాదు. వారు ఎవరంటే వారు బంగారు పట్టణములో ప్రవేశించే, బంగారు వీధిలో నడిచేవారు. దేవునికి స్తోత్రం. ఏంటి వారికి అంత ఘనత ఎలా వచ్చిందంటే, దేవుని భయము వారికి ఘనతనిచ్చింది, దేవుని భయము వారికి జ్ఞానమునిచ్చింది. కాబట్టి ప్రియ తల్లి, కాబట్టి ప్రియ సహోదరి, ఈరోజు మానవుడు భక్తి చేస్తూ ఉపవసిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు, ఎన్నెన్నో కార్యక్రమాల్లో పరుగు తీసుకుంటూ పాలు పొందుతున్నాడు. కానీ దైవ భయము లేకుండా ప్రవర్తించినందున, దైవ భయము లేకుండా మాట్లాడినందున, దైవ భయము లేకుండా ప్రవర్తన ఉన్నందున వారి బ్రతుకులో అజ్ఞానులైపోతున్నారు, జ్ఞానాన్ని కోల్పోతున్నారు. వారికి ఉన్న జ్ఞానం అయి ఉండొచ్చు, అది ఏమైపోయిందంటే
కంపు కొట్టిన తైలము వలె కంపు కొట్టిన జ్ఞానమైపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఇదిగో దైవ భయము కలిగిన వ్యక్తి చూపులో ప్రత్యేకత ఉంటుంది. దైవ భయము కలిగిన వ్యక్తి మాటలో ప్రత్యేకత ఉంటుంది. దైవ భయము కలిగిన వ్యక్తి నడకలో ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో దైవ భయము చాలా అవసరం. దేవుని వాక్యము చెప్తుంది, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమనియు. జ్ఞానం 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 అది పవిత్రమైన జ్ఞానం. అది ఆ జ్ఞానముతో నీవు బంగారు పట్టణములో ప్రవేశించే జ్ఞానం. అది యుగయుగాలు ఏలుబడి చేసే జ్ఞానం. అది భూ సంబంధమైన జ్ఞానము కాదు, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము. దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము నీ జీవితంలో ఉండాలంటే దేవుని భయము నీకు చాలా అవసరం. కాబట్టి దేవుని యందు భయభక్తులతో నీ జీవితము ముందుకు కొనసాగునుగాక. హల్లెలూయా. ఆ జ్ఞానమును సంపాదించిన వ్యక్తి పరలోక రాజ్యములో ఉంటాడు. ఆ జ్ఞానమును సంపాదించిన వ్యక్తి పరలోక రాజ్యములో ప్రభువుతో ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. శోభ కలిగిన ఆ దివ్య నగరము, శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింపసఖ్యము కానిది. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింపసఖ్యము కానిది. బహు సంవత్సరముల సూర్యుని కంటే ప్రజ్వలించుచున్నది, మహిమలో ప్రజ్వలించుచున్నది. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. ప్రేమాస్వరూపి కృప కలిగిన దైవమా నీకు స్తోత్రాలు అయ్యా. దైవ భయము కలిగి జీవించినప్పుడు దైవ జ్ఞానము పొందుతారని దేవుని వాక్యము సెలవిస్తుందయ్యా. అయ్యా, పైనుంచి వచ్చిన జ్ఞానము ఇది పవిత్రమైనదని, ఇది పరిశుద్ధమైనదని దేవుని వాక్యము సెలవిచ్చిందయ్యా. ఆ జ్ఞానాన్ని పొందాలయ్యా, ఆ జ్ఞానాన్ని స్వతంత్రించుకోవాలయ్యా, ఆ జ్ఞానాన్ని కలిగి జీవించాలయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అయ్యా, స్తోత్రం స్తోత్రం దైవమా, స్తోత్రం పరిశుద్ధుడా. అయ్యా, యెహోవా యందు భయభక్తి కలిగి జ్ఞానం కలిగి ఉండాలని నీ దాసుల ద్వారా చక్కగా ఈ వాక్యం ద్వారా మాతో ముచ్చటించారు, మాతో మీరు మాట్లాడారయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడా, గనుడా, నీకు స్తోత్రం. నీ వాక్యాన్ని చక్కగా వినిపించిన మా జీవితాలను ప్రభువా జ్ఞానం కలిగిన ఆయన ప్రతి విషయములో తండ్రి మేము జీవించడానికి అటు అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చక్కగా ఉపవాస ప్రార్థనలు, ఒక ప్రత్యేకమైన కోండములు నీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం అయ్యా. ఎన్నినబడిన వాక్యాన్ని బట్టి నాయన జ్ఞానం కలిగిన వారమై, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారమై, ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడున్నా ప్రభువా అయ్యా నీ జ్ఞానం ఉపయోగించి మా బ్రతుకు దినములన్నీ కూడా నీ కొరకు జ్ఞానంగా బతకడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే